ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ వారంలో మరి మనందరం చాలా విషయాలు ప్రార్థన చేయాలి. దానిలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు పోయే 4th ఫేజ్ ఎలక్షన్స్, 4వ విడత జరిగే ఎన్నికలు. అందరూ ప్రార్థన చేయాలి. చాలా శాంతియుతంగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలని మనందరం ప్రార్థన చేయాలి. దేవుడు తన బిడ్డలందరికీ సరి అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేయాలి. జూన్ 4th వరకు మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రార్థన చేయాలి. అప్పటి నుంచి ఏర్పడిన ప్రభుత్వం చక్కగా పనిచేయాలి, యథార్థంగా పనిచేయాలి. మరి నిజంగా అభివృద్ధి పదంలోనికి ప్రజలను నడిపించాలని ప్రార్థన చేయాలి. అది ప్రాముఖ్యమైన విషయం. మంచి ప్రభుత్వం వచ్చేసిందని లేకపోతే చెడ్డ ప్రభుత్వం వచ్చిందని అనుకోవడానికి వీల్లేదు. సో మనందరం ఈ వచనాలు చదువుదాం. మీరు చదువుతున్నారని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు చదవకపోతే ఇప్పటి నుంచి అయినా తప్పకుండా ఆ వచనాలు ప్రతిరోజు చదవండి. మీ హృదయాలలో ఈ బాధ్యత ఎప్పుడూ ఉండాలి. 2వ దినవృత్తాంతములు. ఇప్పటికే చాలా మందికి మాటలు వచ్చు, కానీ అవి అంత తీవ్రంగా తీసుకోరు చాలామంది. ఇది నా బాధ్యత, లేకపోతే నేను తెలుసుకోవాలి, నేను మరి ఈ మాటలు నా హృదయంలో ఉండాలి, ఇది నాకు దేవుడిచ్చినటువంటి బాధ్యత అని చాలామంది గుర్తుపెట్టుకోరు కదా. 14, 15, 16 వచనాలు మీరందరూ నాతో కలిసి చదవాలి. ఒకేసారి చదువుదాం. 2 Chronicles chapter 7, 14, 15, 16 అందరూ చదవాలి, బిగ్గరగా చదవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచుతుని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. సో ఈ మాటలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చేయవలసినటువంటి ప్రార్థనలో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఒక ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, దేవుని మందిరంలో చేరి తప్పకుండా దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఒక ఆచారంగా, అలవాటుగా కాకుండా నాకు దేవుని పేరు పెట్టబడింది అని ఎంతమంది చెప్తారు? నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తమను తాము, నన్ను నేను తగ్గించుకోవాలి. బ్రహ్మాండంగా ఏదో దేవుడు నాకు పేరు పెట్టేశాడని చెప్పుకోవడానికి కాదు, లేకపోతే నామకరణ మహోత్సవం కాదు కదా. నాట్ నేమింగ్, వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్స్. మనం ఏం చేయాలి? తగ్గించుకొని ఏం చేయాలి? ఇంకా ఆయన్ని వెదకాలట. అది ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆయన వెతుకుతున్నాం, ఆయన ముఖాన్ని. వి సీక్ హిజ్ ఫేస్. అది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది? చెడు మార్గాన్ని విడిచిపెడతాం. అంటే ప్రతి మనిషిలో చాలా తెలియని రీతిగా చెడుతనం దాగి ఉంటుంది. బాగానే కనపడతాం, అందరం బాగానే ఉన్నట్టు కనపడతాం, కానీ సజీవులలో ఒకడును నీతిమంతుడిగా ఎంచబడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. యోహాను పత్రికలో అయితే పాపము లేదని చెప్పువాడు అబద్ధికుడు, అతడు దేవునిని కూడా
అబద్ధికునిగా చేస్తున్నాడని మొదటి అధ్యాయంలోనే, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఇంకా విడిచిపెట్టవలసిన చెడుతనం చాలా మనలో ఉంటుంది. అది శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా ఎప్పుడూ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఎక్కడుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించును. కోరికలు వేరువేరుగా ఉంటాయి. శరీర కోరికలు వేరుగా ఉంటాయి, ఆత్మ సంబంధమైన కోరికలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుంది? మనం శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే శరీర సంబంధమైన ఆలోచనలే ఎక్కువగా డామినేట్ చేస్తాయి. కాబట్టి ఏవేవో చేయాలనుకుంటాం. మీరేవి చేయ నిశ్చింతరో వాటిని చేయకుందురు. అది చాలా మంచి పనులు చేయాలని అనుకోవచ్చు, కానీ చేయలేకపోవచ్చు. కారణం ఏంటంటే నీకు శరీరం మీద ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటే ఒక ఉపమానం ఎక్కువగా గుర్తు చేస్తూ ఉంటాను. ఏంటంటే విత్తువాని ఉపమానం కదా. విత్తువాని ఉపమానం. ఒక విత్తనాన్ని విత్తినప్పుడు వేరు వేరు స్థలాల్లో పడింది. ఒకటేమో త్రోవ పక్కన పడింది. వింటారు కానీ అది వినకముందే, అది చెవిలోకి వెళ్ళకముందే పక్షులు సాతాన్ని ఎత్తుకుపోతాడు కదా. రాతి నీళ్ళను పడిన విత్తనం అది మొలుస్తుంది కానీ లోపలికి వెళ్ళదు. ఇక్కడ లోపలంతా అంటే కొంతమంది హృదయం ఎట్లా ఉంటుందంటే చాలా మృదువుగా కనబడుతుంది, లోపల ఏముంటుంది? రాయి ఉంటుంది అనమాట. ఇట్స్ సో హార్డ్. సో ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళదు, అక్కడ చచ్చిపో. కొంతమంది హృదయం ఎట్లా ఉంటుంది? హృదయం బాగానే ఉంటుంది కానీ చుట్టుపక్కల ముళ్ళ చెట్లు ఉంటాయట. ఇహలోక వాంఛలు ఉంటాయి, ఐహిక వాంఛలు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఐహిక వాంఛలు వచ్చి ఈ మొక్కను పెరగనీయకుండా ఈ ముళ్ళతో గుచ్చుతూ ఉంటాయి. దే చోక్ ద ప్లాంట్ విత్ ది థార్న్స్. ఇక అది అలా గుచ్చుకొని చచ్చిపోతుంది. అట్లాగే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అంటే శరీర క్రియలు ఇంతకుముందు చదివాం కదా మార్క్స్ వార్తలో నుంచి, అలా ఇప్పుడు గలతీ పత్రికలకు అవి గుచ్చుతూ ఉంటాయి. ఇక అది ఫలించదు. ఆ వాక్యం ఇంకా ఫలించదు. అది మనందరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన క్రమంలో మనం ముందుకు వెళ్ళలేం. అందువల్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఈ సత్యాన్ని గుర్తు చేసుకుని, మన శరీరం దేవునికి ఆలయంగా అప్పగించుకోవడానికి మనం ఇష్టపడినట్లయితే చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినట్లయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమిస్తాను అన్నాడు. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి పాపాన్ని, అంటే మనం ప్రార్థన చేస్తే మన పాపాన్ని క్షమించి మన దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. అది కాబట్టి దేశము బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, ప్రభుత్వాలు బాగాలేదు అనే మాట యేసుక్రీస్తుని నమ్మిన వారి నోటు నుండి రావటానికి బదులుగా ఏమని రాయాలి? నా దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాను, నన్ను బట్టి నా దేశము దీవించబడుతుంది అని చెప్పాలి. ఏమని చెప్పాలి? నన్ను బట్టి నా దేశము దీవించబడుతుంది. హల్లెలూయా. యోసేపుని గురించి మీకు తెలుసు కదా. యాకోబు యొక్క 11వ కుమారుడు. ఆయన్ని అన్నదమ్ములందరూ కలిసి చక్కగా చంపేద్దాం అనుకున్నారు. ఒక ఆయనేమో లేదు ఇట్లా చేస్తే కుదరదని, తర్వాత ఆలోచిద్దామని అక్కడ నూతులు దింపారు కదా, నూతులు తోశారు, తర్వాత తీసుకొచ్చి అమ్మేశారు కదా. అయితే ఆయన వెళ్ళాడు, చాలా కష్టాలు పడ్డాడు, చాలా శ్రమలు పడ్డాడు. కానీ ఐగుప్తు దేశంలో ఆ జనరల్ అంటే సైనికాధికారికి ఒక పనివాడుగా ఉన్నాడు. అక్కడ అతని మీద ఒక నిందన మోపబడింది. దాన్ని బట్టి చెరసాల్లోకి వెళ్ళాడు. అక్కడ కూడా దేవుని వైపే చూస్తున్నాడు కదా. హల్లెలూయా.
చూస్తున్నప్పుడు ఏం జరిగింది? కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంతలో ఫరోకు ఒక కల వచ్చింది. మళ్ళీ ఇంకొక కల వచ్చింది. ఆ కలలు మీకు అందరికీ గుర్తుండాలి. 7 ఆవులు, బలమైన ఆవులు ఉన్నాయి, 7 బలహీనమైన ఆవులు ఉన్నాయి. బలహీనమైన ఆవులు వచ్చి 7 ఆవుల్ని తినేసినాయి అంట. కానీ అవి అలా బలహీనంగానే ఉండిపోయినాయి. 7 కంకులు వచ్చినాయి. 7 కంకులు పీల కంకులు వచ్చినాయి కదా. పీల కంకులు వచ్చి వీటిని తినేసినాయి, కానీ పీలగానే ఉండిపోయినాయి. తెల్లారు లేచిన దగ్గర నుంచి అంటే ఆయనకు లేచిపోయాడు, నిద్రపోలేదు. అతడు ఇంకా ఆలోచన చేస్తున్నాడు, హృదయం కలవరంగానే ఉంది కదా. అలాంటప్పుడు అందరినీ పిలుస్తున్నాడు కదా, ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఆ కప్ బేరర్, రాజుగారికి నీళ్లు ద్రాక్షారసం ఇచ్చే ఆ వ్యక్తి వచ్చి, నాకు ఇలా ఒక ఆయన చెప్పాడు, నా అపరాధాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, మరి ఆయన్ని పిలిపిస్తే తప్పకుండా మీకు సమాధానం చెప్తాడని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే చెరసాల నుంచి ఆయన బయటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు మరి మరి చెరసాల బట్టలు వేరుగా ఉంటాయి కదా. అక్కడి నుంచి వెంటనే అతనికి మంచి వస్త్రాలు ధరింపజేసి కదా ఆయన్ని రాజుగారి సముఖంలోనికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత, నువ్వు కలలకు భావం చెప్తావంట కదా అని అడిగాడు కదా. కలలకు భావం చెప్తావు కదా అంటే, మరి నేను చెప్పను, నాకు తెలియదు అసలు అని చెప్పాడు. అప్పుడు ఆ పిలిచిన ఆయన కొంచెం చాలా భయం వచ్చి ఉంటుంది. 41వ అధ్యాయంలో ఇవన్నీ ఉన్న, ఆదికాండం 41వ అధ్యాయంలో. కనుక అక్కడ ఏమని చెప్తాడంటే, చూడండి ఒకసారి 15వ వచనంలో ఫరో యోసేపుతో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడినప్పుడు ఆ కలలు 2 చెప్తున్నాడు. చెప్పిన తర్వాత 25వ వచనంలోకి వచ్చేటప్పటికి 2 కలల భావం ఒకటే. అయితే 7 సంవత్సరాలు కరువు వస్తుంది, దానికి ముందు 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది. ఈ విషయాన్ని దేవుడు నీకు తెలియజేశాడని చెప్పి 29, 30 వచనాల్లో చెప్తున్నాడు. ఆ పంటంతా సమకూర్చి జాగ్రత్తగా భద్రపరిస్తే మరలా 7 సంవత్సరాలకు అది కరువు కాలంలో మిమ్మల్ని కాపాడుతుందని చెప్పాడు. అందుకని ఏమైంది? ఫరో ఒక్కసారి అనుకుంటున్నాడు, నువ్వు దేవదూతల ఆత్మ కలిగిన వాడవు, దేవుని ఆత్మ కలిగిన మనుషుని ఇలాంటి వాడెవడు మనకు దొరకడని 37వ వచనంలో 38వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి అప్పటికప్పుడే అతనికి సన్ననార బట్టలు తొడిగించాడు, బంగారు గొలుసు వేశాడు, ఉంగరం పెట్టాడు. ఇప్పుడే నేను నిన్ను నియమిస్తున్నాను, ఏమంటారు, ప్రైమ్ మినిస్టర్గా నియమిస్తున్నాను. ఎంత మంచి అధికారం ఇచ్చాడంటే, అస్సలు ఎవ్వరు నీ మాట లేకుండా కాలు చెయ్యి ఆడించడానికి వీలు లేదు అని చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తాం కదా. 44వ వచనంలో, ఫరో నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనా ఎత్తకూడదు. అంటే ఇక నేను ఏం చూస్తే ఏం చేయడానికి, అంటే కాలు చేయి కదలకుండా నుంచోవాలి, అటెన్షన్లో నుంచోవాలి, అంతే. అంత అధికారం ఇచ్చారు. సో ఎందుకు ఇదంతా గుర్తు చేస్తున్నానంటే, నేను నా దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటాను. మళ్ళీ సార్ చెప్తారా? నేను నా దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటాను. సో ఇర్మియా కూడా చెప్తున్నాడు, మీరు నివసించున్న దేశం యొక్క క్షేమమే మీ క్షేమం. కనుక మనందరం జాగ్రత్తగా గుర్తు చేసుకుని, చాలా జాగ్రత్తగా, దేశము నాది, దేశము అంతేనా, దేశము నాది. చాలామందికి ఒక అభిప్రాయం, క్రైస్తవులకి దేశభక్తి ఉండదు అని. క్రైస్తవులకు ఉన్న దేశభక్తి ఇంకెవరికి లేదు. క్రైస్తవులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఆ దేశం యొక్క క్షేమం కొరకే పనిచేశారు. మనకి నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ ఉంది కదా, అంటే జాతీయ స్వాతంత్ర్యోద్యమం ఉంది కదా.
దానిలో చాలామంది బ్రిటిషర్స్ కూడా పనిచేశారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్స్గా ఉన్నారు, లేకపోతే చాలా రీతులుగా పనిచేశారు దేశం యొక్క స్వాతంత్రం కొరకు. అది ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ గురించి చదివితే హిస్టరీలో తప్పకుండా కనబడుతుంది. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. చదవని వాళ్ళు ఎట్లాగో చదవరికి, వాళ్ళకి మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు కదా. సో దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం క్రైస్తవులే, అది మీరు అందరూ తెలుసుకోవాలి. ఆ స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించిన వాడు ఏవో హ్యూమ్, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ 1885లో ప్రారంభించారు. అది మీరు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంటర్నెట్లో చూడండి. కాబట్టి ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ప్రారంభించిన ఉద్యమం ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. సో మనం రెండు రకాలుగా దేవుని ఆలోచనలు తీసుకోవాలి. ఒకటేమో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం, రెండవది లోక సంబంధమైనటువంటి విజయాలు. ఇవన్నీ తీసుకోవాలి. అలాగే ఈ చరిత్రలో మనం చూస్తూ వచ్చినప్పుడు బ్రిటిష్ పాలన వేరు, దేవుని సేవకులు చేసినటువంటి సేవ వేరు. బ్రిటిష్ పాలనకి దేవుని సేవకుల పరిచయకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చి మీరు సేవ చేయండి, ఇక్కడ సువార్త ప్రకటించమని ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఎవరిని ఆహ్వానించలేదు. వారికి వారు సొంత మరి రిస్క్ మీద వారి శ్రమపడి వారు మరి శ్రమకు ఓర్చి మరి సాహసంగా వచ్చి మరి ప్రజల మధ్యలో ఎటువంటి తిరస్కారం ఉన్నా సరే పర్వాలేదని చెప్పి వారు ధైర్యంగా వచ్చి సేవ చేశారు తప్ప అనేక మందికి ఉన్న అభిప్రాయం లాగా, ఏంటి అభిప్రాయం, బ్రిటిషర్స్ వచ్చి ఏదో మనకి క్రైస్తవ్యం అంటించారనే ఆలోచన తప్పు. వాళ్ళు శ్రమపడి వచ్చి కష్టపడి ప్రజల్లో ఉన్నటువంటి అవివేకాన్ని తొలగించడానికి, చెడుతనాన్ని తొలగించడానికి, దురాచారాలు తొలగించడానికి, మరి ఇంకేమని చెప్పచ్చు, అసమానతలు తొలగించడానికి, అవివేకాన్ని తొలగించడానికి చాలా కన్నీటి ప్రార్థనలు చేసి మరి విద్యా బోధన చేసి వాళ్ళకి కావాల్సిన వైద్యాన్ని అందించి. చాలామంది ఏమంటారంటే మరి మీ దేవుడు స్వస్థపరిచే దేవుడైతే హాస్పిటల్ ఎందుకు స్టార్ట్ చేశారన్నారు కదా. స్వస్థపరిచే దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించారు వాళ్ళు ఆ జ్ఞానం లేని స్థలాల్లో కదా. అది మనందరం చెప్పాలి. స్వస్థపరుస్తాడు, అయితే అదే సమయంలో దేవుడు స్వస్థపరుస్తాడంటే మరి నమ్మలేని వారు చాలామంది ఉంటారు కదా. కాబట్టి వారు చేసిన వైద్య సేవ, విద్యా సేవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి మించిన వాళ్ళు ఎవరు లేరని మీరు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పాలి. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలోనికి వచ్చానంటే, నా ప్రార్థన విని నా పాపమును క్షమించి నా దేశమును స్వస్థపరుస్తాను అని దేవుని వాగ్దానం నాకుంది అని నువ్వు చెప్పాలి. నా ప్రార్థన విని చెప్పండి కొంచెం. నా ప్రార్థన విని నా పాపమును క్షమించి నా దేశమును నా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా భోజనాలు యథావిధిగా ఉంటాయి కదా. అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, రష్గా పరిగెత్తుకోవాలనుకుంటే రష్ అవుట్, డోంట్ రష్ అవుట్. చక్కగా వచ్చి ప్రార్థన చేయండి. ఇంటి దగ్గర ఏమైనా పని ఉంటే పని చూసుకుని మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర ప్రార్థన చేయండి. అలాగే రేపు కూడా పొద్దున్నే ఓటేసేసి వచ్చి కూర్చుని ప్రార్థన చేయండి. ఇంతకుముందు చెప్పాను, ఈ ఓటింగ్ జరిగే రోజుల్లో ప్రత్యేకంగా శాంతియుతంగా న్యాయబద్ధంగా ఈ ఎన్నికలు జరగాలంటే నేను క్రైస్తవుడినైతే, నేను దేవుని ఎరిగిన వాడినైతే ఏం చేయాలి? నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వైపు చూడాలి. ప్రభువా, మా దేశాన్ని ఎలా బాగు చేస్తావో అని చూస్తున్నానని చెప్పాలి. సో ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకుని
చాలా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. చాలా ప్రత్యేకమైన హెచ్చరిక, ప్రత్యేకమైన వాగ్దానం. దేవుని పరిశుద్ధ స్థలానికి, శాంక్చువరీ, పరిశుద్ధ స్థలానికి ఉన్న ప్రత్యేకత, అక్కడికి వచ్చినప్పుడు చేయాల్సిన ప్రార్థన దేవుడు ఇక్కడ బోధిస్తున్నాడు కదా. కాబట్టి నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచి, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ విషయం గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఇలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-6 6 వచనాలు చాలాసార్లు చదవమని చెప్పాను. మరి మీలో ఎవరైనా చదివిన వారు ఉంటే ధన్యులు. ఒకవేళ చదివి మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకోండి. అసలు చదవకపోతే ఇప్పుడైనా జాగ్రత్తగా చదవండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అంశం కదా. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించు. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, ప్రార్థన అంశం. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు సాధారణంగా నా కోసం, నా పిల్లల కోసం, నాకున్న పనుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషులందరూ అంటే ఎవరు? ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ, సుమారుగా 750 నుంచి 800 crores ఉన్నారు జనం. వీళ్ళందరి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. 2 దేశాలు కొట్టుకుంటున్నాయి అనుకోండి, మన సంకలు గుద్దుకుంటా ఇది నాకు ఇష్టమైన దేశం, అది గెలుస్తుంది అనుకోవడం కుదరదు. ఈ 2 దేశాల మధ్యలో యుద్ధం ఆగిపోవాలని ప్రతి క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని నేను చెప్తే యుద్ధం ఆగిపోవాలని ప్రార్థన చేయాలి కదా. అలాగే ఎక్కడైనా అల్లర్లు జరుగుతూ ఉంటే, గలిబిలు జరుగుతూ ఉంటే, జెనోసైడ్ అంటే మనుషులను ఎక్కువగా చంపేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా ప్రార్థన చేయాలి. నేను క్రైస్తవుడిని అయితే నేను ఆ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. కరోనా అందుకే వచ్చింది. మనుషులందరూ క్షేమంగా ఉంటే మనకేం వస్తుందిలే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నేను ప్రక్కన 1000 మంది పడినను, 10,000 మంది కూలను, ఏదో దేవుని వాగ్దానమే కానీ ఇది జరిగేదా అనుకుని కొంతమంది అనుకుంటారు కదా. కొంతమంది నమ్మినా కానీ కొంతమంది నమ్మరు అసలు కదా. అలాంటి సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడాడు కదా. ఈ వ్యాక్సిన్ వలన ఎవరికి ఇమ్యూనిటీ రాలేదు. నాకున్న పరిశీలనలో కేవలం దేవుడు కృపతో అందరికీ ఆ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి ఇచ్చాడు అంతే తప్పితే వ్యాక్సిన్స్ వలన రాలేదు. ఇప్పటికీ చాలా చోట్ల దీని గురించి కోర్టులో కేసులు జరుగుతున్నాయి. ఈ మధ్యన ఏదో ఇంగ్లాండ్లో ఎవరో ఎన్నో 100,000 కోట్లకి దావా వేశారని న్యూస్లో వచ్చింది. వ్యాక్సిన్ సరిగ్గా డెవలప్ కాలేదని చెప్పి ఇలాంటి ఎన్నో చూస్తున్నాం మనం. ఏ మందైనా, ఏ వ్యాక్సిన్ అయినా డెవలప్ అవ్వాలంటే కనీసం 6-7 years మినిమం టైం పడుతుంది. సో 1000 మంది ఒక పక్కన పడినా, 10,000 మంది కుడి చేతి పక్కన పడినా నాకే అపాయము రాదు అనేది ఎలా తెలిసింది? అంతమంది చనిపోతా ఉంటే, అంతమంది రాలిపోతా ఉంటే దేవుడు నిన్ను కాపాడాడు. చనిపోయిన వారిని బట్టి నువ్వు సంతోషించొద్దు. బతికున్నాను కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అనుకోవద్దు. దేవుని కృప, ఆయన వాగ్దానం నీ పట్ల నెరవేరుతుందని నిన్ను నీవు తగ్గించుకోవాలి, నన్ను నేను తగ్గించుకోవాలి. కనుక యుద్ధాలు ఎక్కడ జరిగినా, అల్లర్లు ఎక్కడ జరిగినా క్రైస్తవులు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే యుద్ధాలు ఆగిపోవాలి. మరి మీరు చేస్తున్నారా ప్రార్థన?
క్రైస్తవ జీవితం అంటే ఏదో సరదాగా కాసేపు మందిరంలో కాలక్షేపం చేసే జీవితం కాదు. ఒక బాధ్యత వెంబడి ఒక బాధ్యత, ఒక పని వెంబడి పని నేర్చుకోవాలి కదా. జీవితకాలం అంతట్లో క్రైస్తవులు ఏం చేయాలి? తర్ఫీదు పొందాలి. వాక్యంలో తర్ఫీదు. వాక్యంలో తర్ఫీదు అంటే సిద్ధాంతాలు నేర్చుకోవడంలో కాదు, ఎలాగ దేవుని కొరకు జీవించాలి. హౌ టు లివ్ ఫర్ క్రైస్ట్. యేసుక్రీస్తు కొరకు నేను ఎలా జీవించాలి కదా. యేసుక్రీస్తు నేను ఎలా మహిమపరచాలి, యేసుక్రీస్తు నేను ఎలా ఘనపరచాలి కదా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని జీవించాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కనుక మనుషులందరి కొరకు, ఈ మనుషులందరూ నీకు ఎలా తెలుసు తెలియదు, కానీ మన అందరం ఆదాము సంతానమే కదా. హల్లెలూయా. మనుషులందరూ క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఉండాలంటే అర్థం ఏంటి? అందరికీ మారు మనస్సు రక్షణ కావాలి, అందరికీ క్రీస్తుని గూర్చిన సువార్త అందాలి, అందరికీ క్రీస్తుని గూర్చిన సత్యం తెలియాలి. లేకపోతే క్షేమం లేదు. నీ దేవుడైన నీ ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలంటే కాస్త ఏదైనా మంచి బట్టలు ఇవ్వడం, బట్టలు లేని వాళ్ళకి కొత్త బట్టలు కుట్టిస్తే ప్రేమ కాదు. అది కూడా ప్రేమే, కానీ నీవు పరలోకంలో ఉండాలనే విషయం తెలిసిన వ్యక్తి అయితే, ఉంటాననే నిశ్చయత నీకుంటే, ఆ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళాలి అనే నిశ్చయత కావాలి. అంతటి ప్రేమ, అంతటి భారం నీ హృదయంలో ఉన్నప్పుడే నీవు నీ పొరుగువాన్ని ప్రేమించినట్టు. అలా కాకుండా ఏదో నాకు తెలిసిన సలహాలు ఇస్తున్నాను, సంప్రదింపులు చేస్తున్నాను, కొన్ని ఏదో సహాయాలు చేస్తున్నానంటే అది ఎంతవరకు చాలా మైన్యూట్ హెల్ప్. అది మైన్యూట్ హెల్ప్, అది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కరము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం? భోజనం కావాలనే. భోజనం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆ విషయం కూడా ప్రార్థన చేయాలి. ఆహారం లేక చాలా ఎండిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? మనకేమో ఎక్కువైపోయి ఎలా ఎగదిగా పారేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు చెప్పినా చాలామంది ఆహారాన్ని పారేసే ఆ వేదనకరమైన చెడు పద్ధతిని మార్చుకోవట్లేదు కదా. సో కడపటి వారు మొదటివారు, మొదటివారు కడపటి వారు అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆహారం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఆహార కొరత ఉంది. దేవుడు మనకి ఇచ్చాడు కదా అని దాన్ని ఏం చేయాలి మనం? మీరు భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటున్నారా? చేస్తున్నారా? చేయట్లేదా? ఎంతమంది చేయట్లేదు? భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకోకుండా, ఆహారాన్ని దీవించకుండా తినేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా ఆహారం తీసుకున్నప్పుడు ఇంటి దగ్గరైనా ఇక్కడైనా సరే, దేవా ఈ ఆహారాన్ని దీవించు, నీ ఆహారమును పానమును దీవిస్తానని చెప్పావు, నీ మధ్య నుండి రోగమును తొలగిస్తానన్నావు. కనుక ఈ భోజనం తీసుకుంటున్నప్పుడు, ఈ ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు నాకు ఏ అనారోగ్యం రాదు, ఉన్న రోగాలన్నీ వెళ్ళిపోవాలి. అలాగే ఈ ఆహారాన్ని తీసుకుని నేను శక్తిని పొంది, ఈ శక్తిని నీ చిత్తానుసారంగా ఉపయోగించాలి, నీ సువార్త కొరకు ఉపయోగించాలి. నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నేను జీవించడానికి ఈ శక్తి నాకు ఉపయోగపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి. చాలా మంది స్పందించిన హల్లెలూయా, చేతులు ఎత్తాలి. హల్లెలూయా. సో అందుకు దేవుడు ఆహారం ఇచ్చాడు కదా. అంతేగాని మనం తిని ఎక్కువ తక్కువ తినేసి ఇష్టానుసారంగా తినేసేసి మనం ఇష్టమైన రీతిగా బతకడానికి కాదు. మనం చక్కగా ఆహారాన్ని తినాలి, నూతన శక్తిని పొందాలి. ఆ బలాన్ని పొంది ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని కృపలో నిలిచి ఉండటానికి, అనేక మందిని దేవుని కృపలోనికి తీసుకుని రావడానికి పని చేయాలి. పని చేయకుండా బద్ధకంగా సోమరిపోతుల్లాగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు కదా. కాబట్టి అందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అందుకని ఇక్కడ రాస్తున్నాడు, ఎందుకొరకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నేను తెలుసుకుని, లేకపోతే నేను కనిపెట్టి చెప్పే విషయం కాదు, అక్కడే ఉంది. 4వ వచనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఆయన ఇష్టపడుతున్నాడు. అది దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఇంకేం సందేహం లేదు. ఇంకా ఏ పేరు ఆ పేరు అని పెట్టుకోవడానికి వీలు లేకుండా ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. మనుషులకు దేవునికి మధ్యన మధ్యవర్తిగా పనిచేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చిన పని ఏంటి? మధ్యవర్తిత్వం కదా. మధ్యవర్తిత్వాన్ని నిర్వహించాడు. తండ్రికి కుమారులకు పిల్లలకు వచ్చిన గ్యాప్ను తొలగించడానికి, ఆ ఎడమును తీసివేయడానికి ఆయన మధ్యలో చేతులు చాపి నిలబడ్డాడు. యూ కెన్ వాక్ ఆన్ మీ అన్నట్టుగా కదా. తన రక్తాన్ని చిందించాడు మన పాపాలన్నిటి వరకు. ఆయన క్రయధనంగా తన రక్తాన్ని ఆఖరిబట్టు వరకు చిందించాడు. ఇది శ్రేష్టమైన పరలోక జ్ఞానం. మీరు సామెతలు చదువుతూ ఉండుండొచ్చు చాలామంది. ఒక వచనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. సామెతలు చూడండి, చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం చాలాసార్లు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. 9వ అధ్యాయం 5వ వచనం, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేడి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాటలు ఏమైనా యేసు ప్రభు చెప్పాడా? చెప్పినట్టున్నాయి ఏమన్నా? వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును. యేసు ప్రభు చెప్పాడా? చెప్పాడా? చెప్పాడా లేదా? ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పాడు. ఇదిగో ఈ పాత్రలోని త్రాగండి అని చెప్పాడు. ఈ రొట్టెను విరిచి తినండి అని చెప్పాడు. ఆ 6వ వచనం చూస్తే, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడవండి. అంటే దేవుని శరీరం, దేవుని రక్తం తీసుకునే వారందరూ ఎట్లా ప్రవర్తించాలి? అజ్ఞానుల్లాగా మూర్ఖంగా ప్రవర్తించకుండా జ్ఞానం కలిగిన వారిలాగా ఉండాలి. నేనంటే ఏంటనుకున్నావు తెలుసా? మారు మనసు పొందాను, బాప్తిసం పొందానంటే సరిపోదు. ఇవాళే శరీరం రక్తం తీసుకున్నానంటే సరిపోదు. రొట్టి ద్రాక్ష రసం తీసుకున్నానంటే సరిపోదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమని? ఇకనైనా జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గంలో చక్కగా నడవండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొంచెం. హల్లెలూయా, హల్లెలూయా. రొట్టి ద్రాక్షారసం తీసుకుంటే ఏం చేయాలి? తెలివి కలుగు చేసే మార్గంలో జాగ్రత్తగా నడవాలి. అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె నడుచుకోవాలి. హల్లెలూయా. మరి మనందరం ఎలా ఉన్నాము ఏంటి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? దేవుని బిడ్డల మీద ఉన్నటువంటి బాధ్యతలు అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుని బిడ్డలం అవుతాం. ఏమీ తెలియకుండా, ఏమీ చేయకుండా నేను క్రైస్తవుడిని, నేను చాలా తెలివిగలవాడిని అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. తండ్రి చెప్పిన పని చేసిన కుమారుడే నిజమైన కుమారుడని యేసు ప్రభు చెప్పాడు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆయన మొదటి వాని యొద్దకు వచ్చి, అయ్యా వెళ్ళి పొలంలో పని చేయమంటే, నేను వెళ్ళలే, నా వల్ల కాదు, పో అన్నాడు. రెండో వాడి దగ్గరికి వెళ్తే, పోరా బాబు పోయి వెళ్ళి పని చేయమంటే ఆయన ఏం చెప్పాడు? నీకేంటి నాన్న, నేను వెళ్తాను, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పాడు. కానీ అటు పోగానే ఇటు మంచం ఎక్కి పడుకున్నాడు మళ్ళీ కదా. పెద్ద ఆయన ఏం చేశాడంటే, అరే మా నాన్న చెప్పాడు, పొరపాటున వెళ్ళనన్నాను, ఐ ఫీల్ సో సారీ అబౌట్ ఇట్. సరేలే, సారీ తర్వాత చెప్తాను,
ముందర వెళ్ళిపోయి పని చేద్దానికి ద్రాక్ష తోటకి వెళ్ళి పని అంతా చేసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు నిజమైన కుమారుడు అని ప్రభు అడుగుతున్నాడు అక్కడ కదా. అందుకు 31వ వచనంలో మొదటి వాడే అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాను లేని కాకమ్మ కౌరులు చెప్తే కుదరదు, చెయ్యాలి కదా. యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి మీరు చేస్తారని ప్రభు చెప్పాడు. 26వ వచనం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, నా శరీరం తిన్న రక్తం త్రాగునప్పుడల్లా మీరు ఏం చేస్తారు? మీరెవరు చదవట్లేదా? వచనాలన్నీ చదవమని చెప్పాను కదా. బాప్తీసం పొంది రొట్టె తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు, అలాగే తల్లిదండ్రులు వారి పిల్లలు ఈ వచనాలన్నీ నేర్చుకోవాలి, ఎప్పుడు ధ్యానించాలి. మొదటగా యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుంచి 58 వరకు 12 వచనాలు చదవాలి, కంఠస్థం చేయాలి. ఇవాళ రాకపోతే పర్వాలేదు, చదువుతూ ఉండాలి, వచ్చే వరకు చదవాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 32 వరకు చదవాలి, 10 వచనాలు. తర్వాత ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20 వచనాలు, 3 వచనాలు చదవాలి, తప్పకుండా కంఠస్థం చేయాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 to 10, 35 వర్సెస్ మొత్తం. రొట్టె తీసుకున్నాం అనే వాళ్ళందరూ ముందల చదవాలి, అవి కంఠస్థం చేయాలి, అవి ధ్యానిస్తూ ఉన్నాయి. అయితే 11వ అధ్యాయం కొరింథీ పత్రిక 26వ వచనంలో ఏమని చెప్పబడింది? నా శరీరం తిన్న రక్తం త్రాగునప్పుడల్లా మీరు నా నామమును ప్రచురిస్తారు. హల్లెలూయా. నా మరణమును ప్రచురిస్తారు. అది కరెక్ట్ మాట. అంటే మరణాన్ని గురించి ఎందుకు ప్రకటిస్తాం? చచ్చిపోయాడని చెప్తామా? చచ్చిపోయాడని కాదు, యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన మన జీవితంలో కావలసిన శ్రేష్టమైన మాటలన్నీ తెలియజేశాడు, ధర్మశాస్త్రానికి మించినటువంటి సత్యాన్ని ఆయన నేర్పించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? మానవ అర్థమై సంథింగ్ ఈజ్ రాంగ్, ఏం చేశాడు? మన పాపములన్నిటినీ సిలువలో భరించాడు, శరీరాన్ని ఛిద్రం చేయడానికి అప్పగించాడు, రక్తము ఆఖరి బొట్టు వరకు చిందించడానికి ఇష్టపడ్డాడు, ప్రాణాన్ని అప్పగించాడు. మనిషి కుమారునికి ప్రాణం ఇచ్చుటకు దాన్ని తిరిగి తీసుకునేందుకు అధికారము కదని ముందుగా ప్రకటించాడు. ఆయన మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచాడు. హల్లెలూయా. అంతటితో ఆగిపోలేదు. ఏం చేశాడు? ఆయన ఆరోహణం అయిపోయాడు. హల్లెలూయా. అంతటితో ఆగిపోలేదు, ఆయన మరలా మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. హల్లెలూయా. అంతటితో ఆగిపోయిందా? అంతటితో ఆగిపోలేదు. ఆయన మరలా ఒలీవ పర్వతం మీదకి దిగబోతున్నాడు. అక్కడ 1000 ఏండ్ల పరిపాలన జరగబోతా ఉంది. హల్లెలూయా. అంతటితో ఆగిపోయిందా? అక్కడిలో కూడా ఆగలేదు. తర్వాత ఏంటి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం రాబోతా ఉంది. అప్పుడు పరమ యెరూషలేము, బంగారు నగరం రాబోతా ఉంది. హల్లెలూయా. ఈ మాటలన్నీ ఏం చేయాలంటే మనం ప్రకటించాలి. ఎస్కెటలాజికల్ డిక్లరేషన్స్, ఆయన రాకడను గూర్చినటువంటి వాగ్దానాలు మనం ప్రకటించకపోతే మనం బల్లారాధన అంటే మనం రొట్టి ద్రాక్షారసం తీసుకున్నది సంపూర్ణం కాదు. ఇప్పుడు చాలాసార్లు నేను చెప్తున్నాను, మీలో చాలామంది ఇప్పటికే ఆ క్రమంలో ఉన్నారు. దేవుని శరీరాన్ని రక్తాన్ని తీసుకునే ముందు శుక్రవారం, శనివారం తప్పకుండా ఉపవాస ప్రార్థన చెయ్యాలి. అసలు విశ్వాస జీవితంలో ఉపవాసం అనేది చాలా గొప్ప నియమం. ఈ ఉపవాస ప్రార్థన వలన పిల్లలలో ఒక శ్రేష్టమైన క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు చెప్పాను, ఈ సందర్భంగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనంలో మనం చూస్తే, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కడతావు.
విరుగబడిన దాన్ని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు. నీవు నీరు కట్టిన తోట వలను. చాలా మందికి ఉపవాసం అంటే అబ్బా ఏం ఉపవాసం ఉండాలి అనుకుంటారు కదా. యు వాంట్ టు బి స్ట్రాంగ్ అండ్ హెల్దీ, యు మస్ట్ బి ఆన్ ఫాస్ట్. నువ్వు తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉండాలి కదా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం అనుకుంటాను, యెహోవాను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట కదా. గుర్తుందా మీకు ఆ వచనం? యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. జెరెమయా 17:7. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరం దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండదు, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఈ విషయాలని మీరు రాసుకుని మళ్ళీ చదివితే మంచిది. ఒకవేళ రాసుకోలేకపోతే మళ్ళీ యూట్యూబ్లో ఆన్ చేసి మళ్ళీ అయినా వినండి జాగ్రత్తగా. చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అంటే మొట్టమొదటిగా దేవుని నమ్ముకోవడం వల్ల నీవు ఎలా ఉంటావు? చాలా చక్కని జీవితాన్ని, సారవంతమైన జీవితం, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఇక వర్షం లేని సమయంలో చెట్టు ఎండిపోయినట్టుగా ఎండిపోవు, కాలువగట్టు ఉన్న చెట్టు వలె ఉంటామని. ఇది ఒక అంశం కదా, నమ్ముకోవటం, విశ్వసించటం. తర్వాత నమ్మిన వారు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. అది 1వ కీర్తనలు మీ అందరికీ తెలుసు, ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. యెహోవా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున మనం ఎప్పుడు అక్కడే కూర్చునేది. వాళ్ళని మన జేబులోనే పెట్టుకుంటాం. ఎప్పుడు పెట్టుకుంటున్నారా? పెట్టుకునే వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఇట్లా పెట్టుకుంటాం, ఎట్లా తీసుకుని చూసుకుంటా ఉంటాం. నువ్వు నేను ఒకటే, నువ్వు లేకపోతే నేను ఎట్టా ఉంటాను కదా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు, అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించేవారు దీవించబడతారు. వారు ఎలా ఉంటారు? నీటి కాలువల ఎవరను బలమైన చెట్టు వలె. ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ 6వ అధ్యాయం, చాప్టర్ 6, 4వ వచనం నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి, బైబిల్ అందరూ తెరవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. దీని తర్వాత లేరు, ఇంకా ముందు లేరు. హీఈస్ ద వన్, అద్వితీయుడైన యెహోవా. అంటే 2వ స్థానంలో ఇంకెవరు లేరు. హీఈస్ ద ఓన్లీ గాడ్. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇదే విషయాన్ని, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని పరిసయ్యులు, రకరకాల వ్యక్తుల చేత దేవుడు అడిగి మాట్లాడిస్తూ వచ్చాడు. అదే విషయాన్ని ఆయన కూడా నూతన నిబంధనలో చెప్పాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఉన్నాయా? చదువుతున్నానండి అంటారు చాలా మంది, కొంతమంది చదవట్లేదు, చదువుతున్నా అని చెప్తారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా అనేది ప్రశ్న. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ. మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా, పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పిల్లలు పుట్టారు కదా, ఇంకా చిన్నపిల్లల పాఠాలు నాకేంటి అనుకుంటున్నావు కదా. మీ అమ్మాయిలకి ఎవరు నేర్పుతారు? సూటి ప్రశ్న. మీరు చదువుకున్నారు కదా, మీ పిల్లలకి ఎందుకు ఇంకా అవసరం లేదు కదా. చదవకపోతే, మార్కులు రాకపోతే తల బాదుకుంటా ఏడుస్తా, అయ్యో మా పిల్లలకు చదువు రావట్లేదని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వద్దని కాదు నేను చెప్పేది, అది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకు పనికి వచ్చే విద్య. పరలోకానికి తీసుకుని వెళ్ళే విద్యను గురించినటువంటి ఆలోచన మీకు ఎందుకు లేదు?
నువ్వు నేర్చుకుని నీ హృదయంలో ఉంచుకుని వాటిని ఏం చేయాలి? నీ పిల్లలకు నేర్పించాలి. కూర్చున్నా అదే చేయాలి, పడుకున్నా అదే చేయాలి, లేచినా అదే చేయాలి, నడుస్తున్నా అదే చేయాలి, ప్రయాణం చేస్తున్నా అదే చేయాలి. చేస్తున్నారా? అలా చేస్తున్న వారు ధన్యులు కదా. చిన్నపిల్లలకి వాక్యం నేర్పించేటప్పుడు నేను పిల్లల ఆరాధనని ఎందుకు చెప్తా ఉన్నానంటే, కిడ్స్ వర్షిప్. సండే స్కూల్ అనే మాట నాకు నచ్చదు, అది ఎప్పటి నుంచో వచ్చింది, దాన్ని తీసేయడం కష్టం. కానీ కిడ్స్ వర్షిప్, పిల్లల ఆరాధన. పిల్లలకు దేవుని వాక్యం నేర్పించాలి, పిల్లలను దేవునిలో స్థిరపరచాలి. బాలుడైనప్పుడు వానికి త్రోవను నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దానిలో నుండి తొలగిపోడు. హల్లెలూయా. పరలోకంలోకి ఎంతమంది వెళ్తాం అనుకుని రూఢిగా ఉంది హృదయంలో? ఐ విల్ గో టు హెవెన్ అని ఎంతమంది చెప్తారు? ఆడికి వెళ్ళాక ఏం చేస్తాం మనందరం? ఏం చేస్తాం? ఇంకా ఏమి లేదు, హల్లెలూయా చెప్పడం ఒకటే ఉంటుంది. మరి నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహనలో, హల్లెలూయా అనే మాట అక్కడ కూడా పోదు. ఎందుకంటే పరలోకంలో హల్లెలూయా అని చెప్పడం నేను విన్నానని భక్తుడైన యోహాన్ రాశాడు, ప్రకటన 19వ అధ్యాయంలో. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత హల్లెలూయా చెప్పాలనుకుంటే ఇక్కడ నుంచి అలవాటు చేసుకుని, నీకు ఇష్టం లేకపోతే అక్కడ ఉండో, అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఏం చేయాలి? చదవాలి, కంఠస్థం చేయాలి, ధ్యానించాలి. ధ్యానించినప్పుడు దాని సత్యం మనలోకి వస్తున్నప్పుడు దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అప్పుడు నీవు ఎలా ఉంటావు? ఆకువాడకు తన కాలమందు ఉంటావు. నీటి కాలువల యోరు నాటబడిన ఆకువాడకు తన కాలమందు ఫలం ఇచ్చేట్టు వెళ్ళాడు. అంటే దేవుని యందు నమ్మకం ఉంచడం ఒకటైతే, ఆ వాక్యాన్ని ధ్యానించడం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చదివాం ఏమని? నీవు నీరు కట్టిన తోట వలన ఉపవాస ప్రార్థన చేస్తే నీవు నీ జీవితంలో ఫలిస్తావు. నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు పచ్చగా ఉంటావు, నీకు చింత లేదు, కాపు మానవు. ఇది 3వ ఆలోచన, 3వ సత్యం. 4వ మాట ఏంటంటే, చాలాసార్లు చెప్తున్నాను ఇది, మీరు ఇంతకుముందు యూట్యూబ్లో ఏమైనా చూసి ఉండొచ్చు. 92వ కీర్తనలో ఉంది. ఏమనుంది? ఎవరికైనా గుర్తున్నాయా ఆ మాటలు? సామ్ 92 12 నుంచి 15 వరకు 4 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో, ఇక్కడికి రావాలి మళ్ళీ మనం. యెహోవా మందిరములో నాటబడిన వారై ఉండాలి. మనం ఇంతకుముందు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ప్రారంభించాం? 2 క్రానికల్స్లో. నా పేరు పెట్టబడిన నాజీలు నా మందిరానికి రావాలని చెప్పాడు. ఇక్కడ చెప్తున్నాడు, వారు దేవుని మందిరంలో నాటబడాలి. ఏదేదో నేను చాలా భక్తిగా ఉన్నానని వేగబాండ్ లాగా తిరుగుతూ ఉంటే కుదరదు. యు మస్ట్ బి ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్. వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లాలి, ఇక్కడ వర్ధిల్లాలి, దేవుని ఆవరణంలో వర్ధిల్లాలి. ఇక్కడి నుంచి ఈ యొక్క శ్రేష్టమైన జీవజలపు ఊటలు అనేక స్థలాలకు నువ్వు ప్రవహింపజేయాలి. హెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా కదా. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనం. నీకు ముసలితనాన్ని ఇచ్చింది బాధపడటానికి కాదు, నీకు ముసలితనాన్ని ఎక్కువ వయసు ఇచ్చింది వ్యాధులతో ఉండటానికి కాదు. చాలా మందికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటివి అన్నీ అంటారు కదా. ఏజ్ రిలేటెడ్, వయసును బట్టి కొన్ని సమస్యలు వస్తాయి, డోంట్ వరీ అంటారు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముసలితనం ముందు ఎట్లా ఉంటారు? చిగురు పెట్టి ఫలిస్తారు, సారము కలిగి. కాబట్టి ఈ వాగ్దానాన్ని నాకు
సొంతం చేసుకుంటున్నానని చెప్పాలి. చెప్తారా? ఈ వాగ్దానాన్ని నేను సొంతం చేసుకుంటున్నాను. నేను ముసలితనమందు చిగురు పెడుతూనే ఉంటాను, సారము కలిగి పచ్చగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి, అది ప్రకటించాలి. కాబట్టి ప్రకటించినప్పుడే నీవు దేవుని శరీరాన్ని, రక్తాన్ని సంపూర్ణంగా తీసుకున్న క్రమం నెరవేరుతుంది. అది లేనప్పుడు అది కాదు, సంపూర్ణం కాదు. కాబట్టి ఉపవాస ప్రార్థనతో చెయ్యాలి. ఉపవాస ప్రార్థన చేయమంటే ఇంకా చాలా మందికి నాకు తెలియదు అనేవాళ్ళు బోల్డు మంది ఉంటారు. సో తప్పకుండా దేవుని మందిరంలో దేవుని శరీరాన్ని, రక్తం తీసుకుంటానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరూ ప్రతిసారి శుక్రవారం, శనివారం ఉపవాసం ఉండాలి. రొట్టె తీసుకున్నా తీసుకోకపోయినా, మారు మనసు పొందామనుకున్నా లేకపోతే పొందలేదనుకున్నా కానీ ప్రతి ఒక్కరూ శనివారం రాత్రికి తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఆ రోజు నీకు ఇష్టమైన పనులన్నీ చేస్తూ ఉంటావు, జీవన వ్యాపారంలో తిరుగుతూ ఉంటాం, చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు. పుట్ ఏ బ్రేక్, ఇక్కడ ఆగిపోవాలి, ప్రార్థనలో కూర్చోవాలి. సాయంకాలం అయిపోయేటప్పటికి గెట్ యువర్ సెల్ఫ్ రెడీ, సిద్ధపడాలి. దేవుని మందిరానికి వస్తే మంచిది. ఒకవేళ రాలేను అనే నిజంగా నీకు అటువంటి ట్రూ అంటారు రీజన్స్ ఏమైనా ఉంటే ఓకే, కానీ అటువంటి రీజన్లే ఉండవు అనుకుంటున్నాను నేను. ఎవరికి నీవు దేవునితో గడపాలి. పరిశుద్ధ దినం చాలా శ్రేష్టమైంది, ప్రభు దినం. అది ప్రభుతో గడిపితే మీకు చాలా ఆశీర్వాదం. అది తెలియక వాళ్ళు అట్లాగే చెబుతారే, పాస్టర్లకి ఏం తెలుస్తుంది అనుకుంటా. నేను స్టూడెంట్గా ఉన్నాను, లెక్చరర్గా ఉన్నాను, తర్వాత బిజినెస్ మ్యాన్గా, ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నాను, తర్వాత మళ్ళీ పాస్టర్గా ఉన్నాను. పాస్టర్గా ఉన్నప్పుడు ఇంకేం చేసామనేది అది చెప్పుకోవాల్సిందేం లేదు. పాస్టర్గా లేనప్పుడు కూడా నేను దేవునితో గడిపేవాడిని. ఆదివారం నాడు మార్నింగ్ ఈవినింగ్ ఆరాధనలకు వెళ్ళేవాడిని. నేను మద్రాసులో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక అసైన్మెంట్ నేను సబ్మిట్ చేయాలి. ఇక తర్వాత ఏమైంది, అప్పుడు ఇవాళ మార్నింగ్ ఆరాధనకి వెళ్ళా కదా, సర్లే ఇది అసైన్మెంట్ ఒక 25 పేజెస్ 30 పేజెస్ ఎంత రాయాలి అవదని చెప్పి అక్కడ కూర్చున్నా రూమ్లో. నేను చదువుకున్నంతకాలం ఒక సింగిల్ రూమ్ నాది. ఎప్పుడు అంటే ఆ కాలేజీ సిస్టమ్స్లో అలాగే ఉన్నాయి, సింగిల్ రూమ్స్. రూము, ఒక కాటు, ఒక చైరు, ఒక టేబుల్ ఉంటుంది. సో కూర్చున్నా, రాద్దాం, చదువుదాం, రాద్దాం అని కూర్చున్నా. మా క్లాస్మేట్ ఒక అతను వచ్చి ఏదో డిస్కస్ చేస్తున్నాడు. కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ అయిన తర్వాత చీకటి పడిపోయింది, కొంచెం వెన్నెలుగా ఉంది. అరే, వీ హ్యావ్ టు లీవ్ దిస్ క్యాంపస్, లెట్స్ గో ఫర్ మూన్ లైట్ వాక్ అంటాడు. వీ డోంట్ గెట్ దిస్ డీప్ వుడ్స్, ఇట్లా ఏమంటారు దీన్ని, అడవిలాగా ఉండేటువంటి క్యాంపస్ మనకు దొరకదు. పదాయిలు, అరే బాబు నువ్వు రాసేసావు, నేను రాయాలంటే వాట్ ఈస్ జస్ట్ త్రో ఇట్ అప్ అని పుస్తకం నుంచి పక్కన పడేసాడు. రాత్రి అంతా తిప్పుతూ ఉన్నాడు. చూడు ఎంత బాగుందో, అంత బాగుంది. అక్కడ అన్నీ ఏముండయి, పోర్క్యుపైన్స్ అంటారా, అట్లే అడవి పందులు, మరి ఏమంటారు, లేళ్ళు గీళ్ళు అన్నీ ఉండేవి క్యాంపస్లో. కాదు ఎప్పుడన్నా కనపడే, కొండ చెల్లులు కూడా ఉంటాయనేవారు, కానీ ఎప్పుడు నాకు కనబడలేదు. అది 400 పైన ఉండే, 400 ఎకరాల పైన ఉండేది క్యాంపస్. సో అది అంతా అయిపోయింది, 2-3 అయింది. ఇంకేం రాస్తాం అప్పుడు, వచ్చి పడుకుని పొద్దున్నే క్లాస్ మానేసేసి ఎంత కంప్లీట్ చేసి సాయంకాలానికి ఎప్పుడుగో తప్పనిసరి పరిస్థితిలో సబ్మిట్ చేశాను. అప్పటి నుంచి అదే ఒకసారి. ఏమున్నా, పరీక్షలున్నా, ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నా, మార్నింగు ఈవినింగు ఆరాధనలోనే ఉండేవాడు. హల్లెలూయా. చాలామంది రేపు పరీక్ష ఉందంటే వాడు ఒక ఆరాధనకు కూడా రారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరు మీ పిల్లలకు నేర్పించండి ఇవన్నీ. జాగ్రత్తగా ఉండండి. ప్రభు దినం, దాని పేరే ది లార్డ్స్ డే. ప్రభు దినమందు నేను, చెప్పండి, ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఇంటిని. ప్రభు దినమందు
నేను ఆత్మవశుడైంటిని. ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద డే ఆఫ్ ద లార్డ్ కదా, ప్రకటన 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక మనందరం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునితో ఎలా గడపాలి, ఏం చేయాలి, ఏంటి నీ బాధ్యతలు అనే సత్యాలు నీ హృదయంలోనికి ఎప్పుడు రావాలి. సో దేవుని శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నాం అంటే, ఇక్కడ నేను ఉపవాసం ఉన్నాను, చాలా చోట్ల ఉండరు, నేను ఇప్పుడు ఉంటున్నానంటే సరిపోదు కదా, ఇట్స్ నాట్ గుడ్, సరిపోదు. అది సువార్త ప్రకటించాలి. సో నేను మరలా గుర్తు చేస్తున్నాను, ఈ 35 వచనాలు మీరందరూ చదవాలి, కంఠస్థం చేయాలి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, 90 ఏళ్ళు వచ్చినాయి, లేకపోతే 30 ఏళ్ళు వచ్చినాయి, నాకు గుర్తుండదని చెప్పొద్దు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, మీరు వాటిని చదవాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. అది నేర్పించే కొలది చాలా మార్పులు వస్తాయి. చాలా జాగ్రత్తగా మనం ఈ సత్యాన్ని నేర్చుకోవాలి. మనమందరం మన మన దేవుని బిడ్డలంగా, అంటే సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పాప విమోచకుడైన ప్రభువు, రక్షకుడైన యేసుక్రీస్తును ఎరిగిన వ్యక్తిని నేను అనుకుంటే నేనేం చేయాలి? నేను దేవుని మందిరంలో నాటబడి దేవుని మందిరానికి రావాలి. వచ్చేం చేయాలి? దేశం కొరకు ప్రార్థన చేయాలి. చేస్తారా? భోజనం ఇలా ఎలాగో ఇక్కడే ఉంది కాబట్టి ఈరోజు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వీక్ అయినా, తర్వాత వీక్ అయినా, ఎప్పుడైనా సరే దేవుని మందిరంలో గడపడానికి ఒక నిశ్చయత కావాలి. ఇది ఎలా సాధ్యం అని అనుకోవద్దు. ఒకవేళ దేవుని మందిరానికి రాలేని పరిస్థితి నిజంగా ఏదైనా ఉంటే, ఇంటి దగ్గరైనా ఏదో మీకు ఇష్టమైన పనులు చేసుకోవద్దు కదా. నేను ముగిస్తాను. ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, అక్కడ విశ్రాంతి దినం, ఇక్కడ ప్రభు దినం, రెండిటికి తేడా ఉంది. విశ్రాంతి దినము కంటే ప్రభు దినం చాలా శ్రేష్టమైంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆ నిబంధనలో లోపం ఉంది కాబట్టి దానికి నివర్తన వచ్చింది. ఇట్ ఈస్ వానిష్డ్. సో ఒకసారి చదువుదాం 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరుకుండిన యెడల, విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన యెడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనంది. నీకు దేవుని ఆనందం కావాలంటే ఆయనతో కూర్చుంటే వస్తుంది. దేశం అంతా తిరుగుతా నాకు దేవుళ్ళో ఆనందం లేదంటే ఎటా వస్తుంది? భోజనం చేస్తే భోజనంలో ఉన్న ఆ రుచి తెలుస్తుంది. రోడ్లమ్మట తిరుగుతూ ఉంటే నాకు భోజనం రుచి తెలవట్లేదంటే ఎట తెలుస్తుంది? అలాగే శరీరాహారం రుచి తెలిస్తే, అలాగే జీవాహారం దేవుని వాక్యం కదా, దాన్ని భుజించితే దాని రుచి తెలుస్తుంది. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుందా? మీరే ఆలోచించండి. క్రైస్తవ జీవితం అంటే ఏదో సరదాగా కాలక్షేపం చేయడానికి కాదు కదా, ఏదో కొన్ని సిద్ధాంతాలు చెప్పుకునే జీవితం కాదు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవేగా నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హల్లెలూయా. జీవాహారం ఎలా ఉందట? తేనె వలె మధురముగా ఉంది. తేనె వలె మధురంగా. దాన్ని ధ్యానిస్తేనే, భుజిస్తేనే అది ఆశీర్వాదం. అందుకని 19వ కీర్తన ఒకసారి చదవండి. మీరందరూ చదివితే మీకు మేలుకరంగా ఉంటుంది. అవన్నీ చదవడానికి టైం సరిపోదని నేను రషింగ్. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనాలు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి చేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. హల్లెలూయా. ఈ నూతన నిబంధన ద్వారా, ఈ ప్రభు దినము ద్వారా, ఈ ప్రభు మరణమును జయించి లేచినటువంటి ఈ గొప్ప కార్యము ద్వారా
మనము ఏం చేస్తున్నాం మనం? చెప్పండి అబ్బా, వింటున్నారా? దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుని యొద్దకు చేరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు చేరుతున్నాం. ఏదైనా ప్రయాణాలు చేసేవాళ్ళు ముందు రోజు నుంచి సిద్ధపడతా ఉంటారు కదా. ట్రైన్కి వెళ్ళాలంటే 1 గంట ముందు వెళ్ళిపోతారు. ఇంకా ఫ్లైట్ జర్నీస్ అయితే రూలే 3 గంటల ముందు వెళ్ళాలి కదా, 3 అవర్స్ ముందు అక్కడ ఉండాలి. ఎన్ని రోజుల నుంచి సిద్ధపడతారు? ప్రభు దినం ఎప్పుడు వచ్చేదే కనుకోవద్దు. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దీని ద్వారా, అందరం చెప్దామా, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. హల్లెలూయా. విశ్రాంతి దినానికి పరిశుద్ధ దినానికి ఉన్న తేడా అది. ఆ సంపూర్ణత లేనటువంటి విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు అంత గట్టిగా చెప్తే, సంపూర్ణత కలిగినటువంటి ప్రభు దినాన్ని మనం ఎలా ఆచరించాలి? ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కొంతమంది అక్కడ ఉపవాసం ఉండలేదు, ఇక్కడ ఉపవాసం ఉండలేదు, మీరెందుకు చెప్తున్నారు నన్ను అడగద్దు. మీరెందుకు ఉపవాసం ఉండలేదు? బైబిల్లో ఇలా ఉపవాసం ఉండమని ఉంది కాబట్టి మీరు ఎందుకు ఉండలేదని అడిగే స్థాయిలో ఉండాలి. నిర్గమకాండం 19వ అధ్యాయం. అక్కడ లేదు ఇక్కడ ఏదో కొత్త రూల్స్ పెట్టారనే ఆలోచనలు వదిలేసేసి బైబిల్లో ఉన్న విషయాలే, దేవుడు నేర్పిన విషయాలతోనే ముందుకు వెళ్తున్నాం. దేవుడు మాట్లాడటానికి ముందు ఏం చేశాడు? దేవుడు 10వ వచనం, 19వ అధ్యాయం నిర్గమకాండం 10వ వచనం. నువ్వు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము, వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. ఇంకా తర్వాత చదవండి మీరు ఆ వచనాలన్నీ. 15వ వచనం చూస్తే, అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదు. హల్లెలూయా. అంటే నీకు శారీరకమైనటువంటి కోరికలన్నింటినీ వదిలేసేసి చాలా జాగ్రత్తగా దేవునితో గడపాలి. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి ఎక్కువగా ఆలోచన, ఇది ఒక పెద్ద టాపిక్. మళ్ళీ ఈజ్ ఇట్ రాంగ్, ఈజ్ ఇట్ సిన్ అనే ఆలోచన. అంటే ఇది పాపమా, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం అనేది చాలా మందికి వస్తూ ఉంది. టైం ఉంటే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు మాట్లాడుతున్నాం. ఇట్స్ ఎ బిగ్ టాపిక్. సో ఎందుకు చెప్తున్నానంటే, మరి ఈ క్రియ ద్వారా కదా, ఏ క్రియ ద్వారా? శరీరాన్ని రక్తాన్ని తీసుకునే ఈ పని ద్వారా మనం దేవుని యొద్దకు చేరుతున్నాం. దీన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ దేవుని స్వరం వినబడింది, ఇక్కడ మనకి ఏం దొరుకుతూ ఉంది? ఆయన శరీరము, ఆయన రక్తం దొరుకుతూ ఉంది. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా సిద్ధపడాలి. సో ప్రతి ఒక్కరు ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. మళ్ళీ వస్తున్నాను మాటల దగ్గరికి. క్రైస్తవుడైన వాడు, నేను దేవుని ఎరుగుదునని చెప్పిన వారు ఎవరైనా సరే, మరి దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. దేశ క్షేమము మీ క్షేమము గనుక ఇర్మియా గ్రంథం అందరూ తెరవండి దయచేసి. 29వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మీరు వెళ్ళే స్థలంలో, మీరు నివసించే పట్టణము, మీరు నివసించే దేశం యొక్క క్షేమము కోరి దాని కొరకు ప్రార్థన చేయడి, దాని క్షేమము మీ క్షేమము నాకు కారణమగును. హల్లెలూయా. సో మనందరం బాధ్యత కలిగిన దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా దేవుని కొరకు అడుగులు వేయాలి. చాలా శ్రద్ధగా దేవుని కొరకు మనం జీవించాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటా. అర్థం చేసుకుని మాట. ఏ లోకంలో ఎవరైనా సరే, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, లేకపోతే రాజకీయ నాయకులైనా కొంతకాలమే అధికారంలో ఉంటారు, కొంతకాలమే కొన్ని పరిస్థితులు వారి అధికారంలో, వారి అదుపులో ఉంటాయి కదా. కానీ నీ బిడ్డలు, నీ జనులు, నీ పిల్లలు ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? నీతిమంతులై ఉంటారు. ఎలా ఎలా నీతిమంతులు అవుతారు? అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని యందలి విశ్వాసం వలన, విశ్వాసమునకు లోబడి జీవించడం వలన వచ్చే కలిగే నీతి ఏం చేస్తుంది? మనలను దేవుని మహిమ కొరకు సాధనాలుగా చేస్తుంది. హల్లెలూయా. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. సో నీవు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు, రాబోయే తరములన్నిటికీ కూడా ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండి దేశమును, భూమిని స్వతంత్రించుకునేవారుగా ఉండాలి. మరొక మాట చెప్పి నేను మీకు అందరికి తెలిసినవి ఈ మాటలన్నీ. 2వ కీర్తనలో ఏమనుంది? నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తా అన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? యెరూషలేము, యూదయ, సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఈ మాట రోజు గుర్తు చేసుకుంటున్నారా? మీరు చాలాసార్లు చెప్పాను. గుర్తు చేసుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన ఉండాలి. నేను భూదిగంతముల వరకు నా ప్రభువుకు నేను సాక్షిగా ఉండాలి. భూదిగంతముల వరకు నా రక్షకుడైన యేసుక్రీస్తునకు నేను సాక్షిగా ఉంటాను. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం అనొద్దు, సాధ్యపరిచేవాడు దేవుడు. యెరూషలేములో వాళ్ళు ప్రారంభించారు, భూమి అంతటిని చుట్టేశారు కదా. హల్లెలూయా. సో మంచి పని ప్రారంభించి, ఏంటిది మంచి పని? సువార్త, ప్రభువును గురించిన రక్షణ వార్త. ఎవరికైనా చెప్తున్నారా? ఎవరినైనా ప్రభు ఏదో చెప్పేశాను అని తప్పించుకోవడానికి కాదు, వారిని చెప్పాలి, సత్యాన్ని నేర్పించాలి, దేవుని యొద్దకు నడిపించాలి. వారు దేవుని మందిరంలో నాటబడి వర్ధిల్లే వరకు వారిని గురించిన బాధ్యత మీరు తీసుకోవాలి. అది సువార్త. సరే, వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం. అందరూ చెప్పాలి ఈ మాటలు, దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. మరొకసారి అడుగుతున్నాను, నీకు దేవుని పేరు పెట్టబడిందా? నా పేరు పెట్టబడిన నా జనులు అనే సంఖ్యలో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరములకు నిత్యము ఉండునట్లుగా దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధైన తండ్రి, జీవము కలిగిన మా మంచి దేవా, నీకు వందనాలు నాయన. హృదయకాలంలో ఇంతవరకు మాతో ఉన్నారు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో ముద్రించండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నన్ను వెదికి నన్ను వెంబడించిన యెడల వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. సమయంలో మరొకసారి మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రతి ఒక్కరూ దేశానికి ఆశీర్వాదకరంగా, యోసేపు ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నాడో, దానియేలు అలా అనేక మంది భక్తులు ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నారో, మేము కూడా మా దేశానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. అత్యధికమైన మేలుతో నింపండి. వాక్యమును ప్రతి హృదయంలో ముద్రించి నీరు కట్టి ఫలింపచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా.